సంక్షేమ బోర్డు చైర్మన్ అండ్ ఎన్బివి సుబ్బారావు గారు ఎడ్యుకేషనల్ డిజైనర్. నమస్తే అండి. మరి కాసేపట్లో కృష్ణవేణి గారు కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి ముగ్గురికి, వెల్కమ్ టు అవర్ షో. సుబ్బారావు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. నమస్తే సుబ్బారావు గారు, మనం చూస్తున్నాము డిఎస్సి పైన గత కొన్ని రోజులుగా ఎన్ని వివాదాలు, ఎన్ని ఆందోళనలు, అటు నిరసనలు, అటు థ్యాంక్ యూ ప్రభుత్వానికి చెప్తూ వాళ్ళు కూడా ఒక ర్యాలీ కూడా తీశారు. బట్ ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఆడియో వీడియోలు అంటూ కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. ఆడియో వీడియోలు బయటకు రావడం మాత్రమే ఈ అక్రమాలకు ఆధారమా, లేక వాటిని నిపుణులతో ఫోరెన్సిక్గా ధృవీకరించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలంటారా? సో ఖచ్చితంగానండి దీని మీద అంటే ఇప్పుడు ఈ రోజున ఏది నమ్మొచ్చు నమ్మకూడదు అనేటువంటిది మనం చెప్పలేనటువంటి విషయం. సో ఖచ్చితంగా ఆడిట్ అయిన తర్వాత దాని మీద సరైనటువంటి వ్యవస్థల ద్వారా రిజల్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2కి వచ్చేటప్పటికండి ఎంత దురదృష్టకరం అంటే మనం పెట్టేటువంటి ఎగ్జామ్స్ మీద ఇలాంటి నీడలు కమ్ముకోవటం అనేటువంటిది దురదృష్టకరం, అత్యంత బాధాకరం. ఎందుకు అంటే ఇటు వచ్చినటువంటి వాడికి అటు రానటువంటి వాడికి ఇద్దరికీ కూడా పెద్ద సందేహాలను లేవనెత్తేటువంటి విషయం. ఇక మూడవది అత్యంత దురదృష్టకరం ఏమిటంటే ఈ ఎగ్జామ్స్ ఎడ్యుకేషన్ సిస్టము రాజకీయ క్రీడలో భాగం అవ్వటం అనేటువంటిది అది ఎడ్యుకేషనల్ డిజైనర్గా నేను చాలా చాలా బాధపడుతూ ఉన్నానండి. సో ఎందుకంటే వ్యవస్థ మీద ఆ నమ్మకం కోల్పోయిన సందర్భంలో ఎప్పుడైతే వ్యవస్థ మీద మనం నమ్మకం కోల్పోతామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నవి రెండు విభిన్నమైనటువంటి అంశాలు. గ్రూప్ 1కి సంబంధించినటువంటిది ఒక విభిన్నమైనటువంటి అంశం, రెండవది డిఎస్సికి సంబంధించినటువంటి ఒక విభిన్నమైనటువంటి అంశం. గ్రూప్ 1కి సంబంధించి ఎగ్జామ్ వరకు అక్కడ చెప్తున్నటువంటి మాటలు ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. ఎవల్యూషన్కి వచ్చేటప్పటికి వచ్చినటువంటి సందేహాలు. ఇక్కడ డిఎస్సికి వచ్చేటప్పటికి రిజర్వేషన్ వ్యవస్థ గురించి అంటే వాళ్ళేమో రిజర్వేషన్ సంబంధించి వెర్టికల్ ఆరిజెంటల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం పారదర్శకంగా ఇచ్చేయమనేటువంటిది ఒక పక్షం చెప్తున్నప్పుడు తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇచ్చారు, లేదా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కొన్ని అవకతవకలు జరిగినాయి అనేటువంటిది ఇది. సో ఇక్కడ ఏమిటంటే వ్యక్తిగత వివాదాలలోకి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఇద్దరి మీద ప్రధాన పక్షం ప్రతిపక్షం ఇద్దరి మీద సమానమైనటువంటి బాధ్యత ఉంది. దీని మీద నిజంగా ఏదైతే అవకతవకలు ఉన్నాయో దాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటిది ప్రతిపక్షం మీద ఉన్నట్లయితే ప్రతిపక్షం చెప్పేటువంటి ఆరోపణలను నిజాయితీగా దాటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి బాధ్యత పాలకపక్షం మీద ఉంది. సో ఈ డిస్కషన్ రెండు పక్కల నుంచి ఎండ్ అవ్వకపోతే ఇది మన సమాజానికే వినాశనం అనేటువంటిది చాలా నేను స్పష్టంగా అయితే చెప్తాను. ఎందుకంటే యాజ్ ఎడ్యుకేషనల్ డిజైనర్గా పిల్లలు ఎంత కష్టపడి ఎన్ని అహోరాత్రులు కష్టపడి ఎగ్జామ్ రాస్తారండి. వచ్చిన తర్వాత ఆ రిజల్ట్కి ఒక శాంక్టిటీ లేదంటే వచ్చినటువంటి వాడు పోస్టు అది అసలు న్యాయబద్ధంగా జరగలేదు, నిజాయితీగా జరగలేదు అంటే మనం వ్యవస్థకి ఏం చెబుతున్నాం? మరి వీళ్ళిద్దరి మీద బాధ్యత ఉంది కదా. ప్రధాన పక్షం ప్రతిపక్షం అనేటువంటి వాళ్ళు రాజకీయ వ్యక్తిగత విమర్శలను పక్కన పెడితే సో దీనికి ఇలాంటి వాటిల్లో ఇటువంటి విధానాలు రావటం అనేటువంటిది చాలా చాలా దురదృష్టకరం. రైట్, మళ్ళీ మాట్లాడదాం. నమస్తే ఇజ్రాయెల్ గారు. ఇజ్రాయెల్ గారు, గ్రూప్ 1